శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2025 సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా కూడా ప్రతి మాసము 12 రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము, కానీ మరి మాస ఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది, సంక్రాంతి పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా లగ్నము, జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది. నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను, మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నాన్ని ఆధారము చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, రాశి ఒకటే అయి ఉండవచ్చును, కానీ లగ్నాలు తేడా ఉంటాయి. ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దాని వల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న ఇవి ఉంటే వాటిని సరిదిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు. ఈ 2025 సంవత్సరము జనవరి అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, చిన్న సమస్యలు ఉన్నప్పటికీ చాలా అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ప్రారంభంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి వాటిని విజయము వైపు మీరు మళ్లించుకోగలుగుతారు. క్రమక్రమముగా వాతావరణము నెమ్మదిగా మీకు అనుకూలిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మికమైనటువంటి మార్పులు చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు కనపడుతూ ఉన్నాయి. అవి మీకు చాలా ఉపయోగకరంగానే ఉంటాయి గాక. విద్యా సంబంధిత విషయాలలో అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థులకు మంచి ఫలితాలు పొందేటువంటి విధముగా ఉంటుంది. గ్రహాల యొక్క అనుగ్రహము వలన గృహమున శుభకార్యాలు చేస్తారు. మిత్రుల నుండి సంతోషకరమైనటువంటి వార్తలు మీరు పొందుతారుగాక. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. అంటే ప్రభుత్వము నుంచి మీకు రావాల్సినటువంటివి కానీ, లేదా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా అవార్డులు కానీ, ఇట్లాంటివి ఏవైనా సరే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటివన్నీ మీకు అనుకూలముగా ఉంటాయి. శత్రువులపై ఆధిక్యత సాధించి తీరుతారు. మంచి వ్యవహార దక్షత కలిగినటువంటి విధముగా ఈ మాసమంతా కూడా ఉంటుంది. మీకు ఆర్థికంగా ఒడిదుడుకుల నుంచి బయటపడి విజయము వైపు మీ యొక్క నడక ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా సంతోషముగా, ఇల్లంతా కూడా ఆనందంగా గడుపుతారుగాక. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఒక మేలు అనేటువంటిది జరుగుతుంది.
మీకు ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళేటప్పటికీ ఆ స్థానం యోగవంతమై మీకు మేలు చేసే దిశగా ఉంటుందిగాక. ఇది ఈ రాశి వారి యొక్క ఫలితాలు. జయోస్తు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి, మనకు మేలు జరగాలి, అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడము ఒక ఎత్తైతే, తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు, మేము ముందుకు వెళతాము, మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, గోమాతకు ప్రతి ఆదివారము, అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలైతే వస్తాయో అన్ని ఆదివారాలు, 4 ఆదివారాలు వస్తే 4, 5 ఆదివారాలు వస్తే 5, ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో 9 సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు. గోమాత మీదనే సర్వ ప్రపంచం ఆధారపడి ఉన్నది. కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం? సకల దేవతలు ఉన్నారు కదా గోవులో. అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి 4 జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా? అది చేసుకొని గోపుచ్చం ఉంటుంది, తోకతో 9 సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది, లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక. ఈ పని చేయండి, తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.